వర్జీనియాలోని హెర్నడాన్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు సమావేశం జరిగింది. నార్త్ అమెరికా రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది సభ్యులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టాలని టాటా సభ్యులు నిర్ణయించారు. అమెరికా అంతటా పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలని టాటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు ఇక్కడ మాకు 2017 ఫస్ట్ బోర్డ్ మీటింగ్ అయింది. ఇక్కడ మా టీం అందరూ కూడా వేరే దగ్గర నుంచి వచ్చి ఈరోజు నాట్ ఓన్లీ ఈ ఈవినింగ్ డిన్నరే కాకుండా పొద్దున బోర్డ్ మీటింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. Tata board meeting, this is the first board meeting in DC and also first board meeting in 2007. We have about 350 people here. Thanks to all the Virginia and locals and non-locals coming to the board meeting and coming for this dinner. And thanks once again to our advisory chair and Malana and the same Jhansi Reddy and all the executive committee and advisory committee and board members. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున 2017లో మొదటి బోర్డ్ మీటింగ్ ఇక్కడ వాషింగ్టన్ డీసీలో జరిగింది. అన్ని ఆర్గనైజేషన్ తెలంగాణ ఆర్గనైజేషన్స్ అన్నీ వచ్చి సంఘీభావంగా వచ్చి డిన్నర్లో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ ఏరియాలో టాటాకి ఒక పెద్ద ఈవెంట్ తెలంగాణ ఎన్ఆర్ఐలకు అందరికీ అండగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ముందు కూడా ఇంకా బోర్డు మీటింగ్లో చాలా విషయాలు డిస్కస్ చేసి ఉన్నాము. నార్త్ అమెరికాతో పాటు తెలంగాణలోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగాలని సభ్యులు ఆకాంక్షించారు. కేన్సస్ కాల్పుల్లో చనిపోయిన శ్రీనివాస్ కూచిబొట్ల ఆత్మకు శాంతి చేకూరాలని టాటా సభ్యులు ప్రార్థించారు. దేశంలో పెరిగిపోతున్న నేర సంస్కృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రవాస తెలుగు వారికి సాయం అందించడంతో పాటు అటు తెలంగాణలోనూ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని టాటా బోర్డు తీర్మానించింది. బోర్డు డైరెక్టర్లుగా మరో 6గురిని చేర్చుకున్నారు. డాలస్ లో ఏప్రిల్ 29న జరిగే 2వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టాటా బోర్డు మీటింగ్ చివరలో స్థానిక చిన్నారులు పాడిన పాటలు అందర్నీ అలరించాయి.